మా 7వ డివిజన్లో ఉన్నటువంటి మా కాలనీ వాసుల విజ్ఞప్తి. ఇక్కడ అండర్ డ్రైనేజీ తీయడం జరిగింది మే నెలలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు అస్తవ్యస్తంగానే ఉన్నాయి. కానీ వాళ్ళు చేసిన పనుల నుంచి మాకు నడవడం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ బండ్లు వెళ్ళడం లేదు. దానివల్ల వర్షం మరీ చాలా ఇబ్బందికరంగా ఉంది, నడవలేకపోతున్నాం. కనుక మీరు ఒకసారి ఈ కాలనీకి వచ్చి ఈ రోడ్లను, ఈ డ్రైనేజీని పరిశీలించి మాకు తగిన విధంగా పనులు చేసే విధంగా చూస్తారని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ వర్షాకాలం వల్ల అనేకమైన వ్యాధులు వస్తున్నాయి. అది మీకు కూడా తెలుసు, న్యూస్ ఛానల్లో చాలా వింటున్నాం. ఇక్కడ ఈ అండర్ డ్రైనేజీ చేయడం వల్ల నీళ్లు ఎక్కడనే ఆగి మాకు చాలా దోమలు కానీ మరియు ఇతర క్రిమి కీటకాలు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కనుక మీరు దయచేసి తొందరగా వచ్చి మా కాలనీని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కాలనీ వాసుల తరపున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 7th డివిజన్ ఆకులపాప ఇంటి దగ్గర ఫిజియోథెరపీ బ్యాక్ సైడ్ రోడ్డు ఈ మధ్యనే మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసిర్రు. అది కూడా తీసి వెళ్ళిపోయిన తర్వాత మరి వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత వాటర్ ఎక్కడెక్కడ మొత్తం స్టోరేజ్ అవుతున్నది. మరి వర్షాకాలం అంటేనే మరి రోగాలు వచ్చే సీజన్. చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఇంటికి 2-3 చిన్న పిల్లలు ఉన్నారు. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు తొందరగా వచ్చి మాకు ప్రాబ్లం సాల్వ్ చేయాలని కోరుతున్నాము. కమిషనర్ గారికి, తదితర నాయకులకు అందరికీ విజ్ఞప్తి. ఈ 7th డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేయటం వల్ల కొంత ఇబ్బంది అవుతున్నది. ఈ వర్షాల మూలంగా రోడ్లు కూడా చాలా ఈ రేగడి నేల కాబట్టి ఇవి మనుషులు జారిపడి అటు ఇటు రారాకుండా పెద్ద మనుషులకు కానీ పిల్లలకు కానీ చాలా ఇబ్బంది అవుతున్నది. దయచేసి వచ్చి చూసి పరిశీలించి ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మా గల్లీ వాసుల తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. గల్లీ వాసులందరం